పాపల ఊయల నేను ఆయి తాతల కాసర నేను పసిపాపల ఊయల నేను పసిపాపల ఊయల నేను ఆయి తాతల కాసర నేను పసిపాపల ఊయల నేను అన్నదాత నాగలి నేను అన్నదాత నాగలి నేను సద్దిగట్టే ఇస్తరి నేను పచ్చని చెట్టుని నేను ప్రాణవాయు పట్టుని నేను పచ్చని చెట్టును నేను పచ్చని చెట్టుని నేను ప్రాణవాయు పట్టుని నేను పచ్చని చెట్టుని నేను పచ్చని చెట్టుని నేను ప్రాణవాయు పట్టుని నేను పచ్చని చెట్టుని నేను. అడవుల శాతం పెరగాలని చెప్పేసి తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మనం అందరం భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి చెట్టుకి మనిషికి ఎంత దగ్గర సంబంధం ఉంటుందో మన అందరికి తెలుసు, మీకు అందరికి తెలుసు. ఆల్రెడీ మేము చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే మేము పాటల రూపంలో చెప్తాం. ఎంత ఆస్తులున్నా ఎంత ఆస్తులున్నా ఎంత మాత్రమే. కాబట్టి మనం చెట్లని నాటి రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని నాకెటాడా మనిషి నా ఒంటిని నాకెటాడా వారి మనుగడను సాగించువారా. వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా. చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కష్టాల కోర్చుకున్నా సుట్టమూల మిమ్ము చూసుకున్నా, 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 కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనై కాలిపోత ఉన్నా. వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా. యూనివర్సిటీ వీసీ గారికి, రిజిస్టర్ గారికి, అధ్యాపక బృందానికి, ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ, మిత్రులందరికీ PDSC తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని విద్యార్థి సంఘాల తరఫున పచ్చని వాతావరణంలో శ్రమ చేస్తూ వారి శ్రమను మర్చిపోవడం కోసం పాటను ఆయుధంగా చేసుకొని పల్లెలలో పాటలు పాడే తరం ఒకటి ఉండేది. నేడు అవి కనుమరుగవుతా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తూ ఒక పాట. పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేరా, నా పల్లె పాట నావలాగా సాగిపోయేరా. ఈసుల సప్పుల్లోన శివుల మోగంద కోయమ్మ కూత కూసేరా, దానికి తోడు రామచిలక రాగమాయేరా. జనము మధ్య జానపదమై జాలు వారింది మన పాటరా, ఆ పాట చుట్టుంది అమరోటరా. పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాగమాయేరా, నా
కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తరఫున వైస్ ఛాన్సలర్ గారి తరఫున స్వాగతం, సుస్వాగతం. మొదటగా ఈ వాతావరణాన్ని ఉత్సాహపూరితంగా నింపడానికి వచ్చినటువంటి కళా బృందానికి కూడా పేరు పేరున అట్లాగే వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, అట్లాగే ఈ ప్రోగ్రాన్ని బాగా విజయవంతం చేయడానికి 1000 టీ-షర్ట్స్ మనకు ఇస్తున్నటువంటి SBI వారికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. అట్లాగే ఎంత ఆలస్యమైన మన కొరకు వేచి చూస్తున్నటువంటి మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ యూనివర్సిటీ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలు SBI రీజనల్ మేనేజర్ ఏ నారాయణ రాజు గారు, అట్లాగే శ్రీ రాజేంద్ర బాబు గారు, ఈ బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వివిధ రీజనల్ బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి మేనేజర్స్, మన స్థానిక బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి స్వర్ణలత మేడం గారు, అట్లాగే మన ప్రోగ్రాం ఇంత బాగా సక్సెస్ కావడానికి అనేక రకాల మార్గదర్శకత్వాన్ని, అనేక సంస్థలతో సమన్వయాన్ని, అనేక సంస్థలతో భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నటువంటి మన గౌరవనీయులైనటువంటి వైస్ ఛాన్సలర్ గారు శ్రీ పార్థసారథి గారు, IAS గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు అందరికీ ఒకసారి స్వాగతం తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాము ఈరోజు మొదలయ్యి చివరి వరకు వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారికి SBI వారు వాళ్ళ యొక్క టీ-షర్ట్స్ ను మనందరి తరఫున మన వైస్ ఛాన్సలర్ గారు రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రీజనల్ మేనేజర్ నారాయణ రాజు గారు అవి అందజేస్తారు. సమయం ఎక్కువ తీసుకోకుండా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి రిజిస్ట్రార్ గారు అందరినీ స్వాగతం పలికారు. అందరికీ ఈ సందర్భంగా హరితహారం ఈరోజు శ్రీకారం చుడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం మరి మొక్కల్ని నాటడంతో మాత్రమే సరిపోదు. ఈ మొక్కల్ని మన ముందు చెట్లుగా, వృక్షాలుగా చూసి ఏదైతే చెట్ల వల్ల, వృక్షాల వల్ల ఈ లాభాలని అని ఇప్పుడు శ్రీమతి మంగ అండ్ వారి బృందం శ్రీమతి గంగారాముడు పుట్టి నుంచి చచ్చే వరకు ఏదైతే చెట్ల వల్ల మనకు లాభాలు ఉన్నాయో, పర్యావరణ సమతుల్యానికి చాలా మూల కారణమైన వృక్షాలు, వాటి వల్ల పొందే లాభాలని మనం ఇంకా ఎవరికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అవి యాన్సిస్ట్రల్ టైం నుంచి మనం పూజిస్తా ఉన్నాం. ఈ మొక్కల్ని, వృక్షాలని దేవతలుగా పూజించే సమాజం మనది. సో అలాంటి వృక్షాలని మన కన్న బిడ్డల్లాగా పెంచి వాటిని మొక్కల్లాగా, వృక్షాల్లాగా మన కళ్ళతో చూసే ఒక ఆనందాన్ని మనం అందరం పొందాలని ఈ సందర్భంగా మరి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం అందరం మన భుజస్కంధాల మీద వేసుకొని, ఇక్కడ విద్యార్థి నాయక సంఘాలు కూడా చాలా వరకు వచ్చేసారు. వాళ్ళు బాధ్యత తీసుకుంటామని మాకు ఆశ్వాసం కూడా ఇప్పుడు జరిగిన సమావేశంలో ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఏదైతే 6వ తేదీన ఉందో దాన్ని విజయవంతం చేయడానికి విద్యార్థి సంఘాల నాయకులతో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ సహకారాన్ని తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మానస పుత్రిక అనే కార్యక్రమం మనం విజయవంతం చేసి మన యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. కాబట్టి ఆ సందర్భాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని, ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని మన యూనివర్సిటీ ప్రయోజనాల గురించి ఇక్కడ విద్యార్థులకి అట్లాగే ఫ్యాకల్టీ మౌలికమైన సదుపాయాలు చాలా అవసరం ఉన్నాయి. కాబట్టి యూనివర్సిటీకి వాటి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన సమస్యల్ని విన్నవించుకొని ఈ యూనివర్సిటీ శాశ్వత ప్రయోజనాల గురించి మనం వారి దగ్గర నుంచి
ఒక ప్రామిస్, ఒక అష్యూరెన్స్ తప్పకుండా తీసుకుని ఈ యూనివర్సిటీ కృషికి అందరూ భాగస్వాములం అవుదామని చెప్పి మనసారా కోరుకుంటూ ఇప్పుడు మనం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మరి మొదలెడదాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను స్టేట్ బ్యాంక్ ఏజిఎం నిజామాబాద్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్కి ఈ తెలంగాణ హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము నా బ్యాంక్ బర్త్డే జరిగింది సార్. జూలై 1 స్టేట్ బ్యాంక్ ఫార్మేషన్ డే, 60 సంవత్సరాలు ఏం పెట్టి ఆ సందర్భంగా దీని ఇన్స్పిరేషన్తో మొత్తం 33 చోట్ల 25,000 మొక్కలు మా అన్ని బ్రాంచ్ల నుంచి చేసి ఆ ఫొటోస్ చూస్తుంటే పైనుంచి కింద దాకా చూస్తూ ఉంటే కళ్ళంతా కూడా గ్రీనరీగా ఒక హాయి కలిగించే విధంగా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మిలిటరీ వాళ్ళు, పోలీసులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా సూపర్ సక్సెస్ అయింది సార్ ప్రోగ్రామ్.